ఎండాకాలం శురువైందో లేదో తాగునీళ్లకు జనాలు పడుతున్న ఇబ్బందులు మామూలుగా అయితే లేవు. ఇప్పటికే చాలా జాగాల్లో తాగునీళ్ళు ఇయ్యాలని చెప్పి బిందెలు పట్టుకొని మహిళలు రోడ్డెక్కిన ముచ్చట్లు మన రచ్చబండ ముచ్చట్లలో కూడా చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఇదే పరిస్థితి. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న సెంటర్ని లేడీస్ హాస్టల్లో వాడుకునేతందుకే కాదు తాగేతందుకు సుతం నీళ్ళత్తలేవట. 3 రోజుల సంధి హాస్టల్లో నీళ్లకు తక్లీఫైతున్నదట. అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా చక్కగా పట్టించుకుంటలేరని చెప్పి ఆఖరుకు గిట్ల ధర్నాకు దిగిండ్రు. ఇక వాళ్ళ తక్లీఫ్లు ఎట్లున్నాయో గీ చెల్లె చెప్తున్నది నుండ్రి. వాటర్ ప్రాబ్లం ఉంది, అసలు వాష్రూమ్స్ అనేవి కరెక్ట్ హైజీనిక్ గా ఉండట్లేదు, కడగడం లేదు. వాటిని 5 ఉంటే 2 వర్కౌట్ అవుతాయి, మిగతా పని చేయవు. ఫుడ్ ప్రాబ్లం, పురుగులు వస్తాయి, వాటర్ కి స్మెల్ వస్తుంది, వాటర్ ప్లాన్ కరెక్ట్ ఉండదు. పెట్టే కర్రీస్ లో అన్ని కూడా మొత్తం ఏమంటారు పురుగులు వస్తాయి, జుట్టు వస్తుంది, దాంట్లోనే కొంచెము కరెక్ట్ ఉండదు. ఈ రోజు పెట్టిన కర్రీస్ లో కూడా లైక్ ఏమంటారు కోడి ఈక వచ్చింది, అడిగితే పాడేసి ఇంకోటి వేసుకొని తినండి అని చెప్పే ఫ్యాకల్టీ ఉన్నది మాకు ఇచ్చిన గెస్ట్ మెస్ లో కరెక్ట్ ప్రాపర్ ఎక్విప్మెంట్ ఏమీ లేదు, తినడానికి ఫుడ్ కరెక్ట్ ఉండదు, వాటర్ ట్యాప్స్ కరెక్ట్ ఉండవు, ఒక సర్టన్ ప్లేస్ ఆఫ్ పీరియడ్ కూడా కరెక్ట్ లేదు, మొత్తం కారిడార్స్ అన్ని కూడా మంచిగా ఉండవు, ఒక్కటి కరెక్ట్ పనిచేస్తలేదు. ఇది అదనే కాదు, యూనివర్సిటీలో అన్ని సమస్యలేనట. విద్యార్థులంతా సమస్యలతోనే సహవాసం చేస్తున్నారట. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయినా అప్పటి మందమే చేస్తామంటున్నారట గాని మళ్ళా ఎవ్వరు పట్టించుకుంటలేరట. పేరు పోయిన యూనివర్సిటీల గొప్పగా చదువుకోవాలనస్తే ఇక్కడి పరిస్థితి గిట్లున్నదని బాధపడుతున్నారు. మేము ఇక్కడ టాప్ ర్యాంక్స్ కొట్టి ఉస్మానియా ఏదో బాగుంటది అని చెప్పేసి వచ్చాము. ఇక్కడ లైక్ చదువుకొని జాబ్స్ కొట్టాలని అని ఏంటో వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక ఫుడ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, ప్రతి ఒక్క ప్రాబ్లం హాస్టల్లో ఉన్నాయి. మేము వచ్చి లైక్ నియర్లీ 4-5 months అవుతుంది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి 3 times వాటర్ ప్రాబ్లం వచ్చింది. 3 times ట్యాంకర్స్ తెప్పించారు. ఆ ట్యాంకర్స్ తెప్పించింది కూడా మాకు వాటర్ లైక్ సరిపోవు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టే ఉన్నది ఇక్కడ పరిస్థితి. పేరుకు పెద్ద యూనివర్సిటీ గాని సౌలతులు మాత్రం ఏం లేవు. ఇట్లయితే మేమెట్లా చదువుకోగలుగుతామని అంటున్నారు విద్యార్థులు. ఇప్పటికైనా పెద్ద సార్లు పట్టించుకొని మాకు శాశ్వత పరిష్కారం చూయించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ అన్న జర విద్యార్థులు పడుతున్న తక్లీఫ్లు చూస్తున్నారా? ఊళ్ళల్లుండే జనాలంటే కొంచెం ఇబ్బంది అయినా బోరింగ్ల కాడికో లేకుంటే పొలాల కాడికో పోయి నీళ్లు తెచ్చుకుంటారు. మరి హైదరాబాద్ నట్ట నడుమున్న ఉస్మానియా యూనివర్సిటీ చదివే విద్యార్థులు ఎక్కడికి పోతారు? నీళ్లు లేకుంటే వాళ్ళ అవసరాలు ఎట్లా తీర్చుకుంటారు? జర ఇప్పటికైనా ఆలోచన చేసి ఏదో ఇప్పటి మందం ట్యాంకర్లు తెచ్చి చేతులు దులుపుకున్నట్టు చెయ్యకుండా విద్యార్థులకు పర్మనెంట్ సొల్యూషన్ చెయ్యుండ్రి. అట్లనే విద్యార్థులకు ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోండ్రి. లేకుంటే ఉస్మానియా యూనివర్సిటీలోనే గిన్ని తక్లీఫ్లున్నాయని బయట మన పరువే పోతది. కాబట్టి ఇప్పటికైనా యూనివర్సిటీని కాపాడుండ్రని అంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీల చదివిన పూర్వ విద్యార్థులు.